నలిపిలోనికి నలిపిలంతా ఇతని మాదిరి అక్క బొక్క అనలేదు కదా. మాస్క్ పెట్టాడు గౌతమ్ నిఖిల్ పెట్టలే బ్రో. కొట్టాలి అప్పుడు ధోని వచ్చాడు. దీనికి కోటర్ చెప్తా చూడు. గ్రూపిజం గౌతమ్ చేయలేదా? సోషలిజం, సోషల్ వర్క్, హార్డ్ వర్క్ నిఖిల్ అమ్మాయిలతో సోషల్ వర్క్ చేశాడు. అది ఒక వన్ మెంటాలిటీ. నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకే కదా ప్రియారిటీ. ఫస్ట్ బ్రో గేమ్ బ్రో. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఎంఎస్ ధోని ఇష్టమా నీకు? ధోని ఇష్టం. ధోని లాస్ట్ 10 ఏళ్ళు మైండ్ ఎవరికి ఉంది? ధోనికే కదా, ఎంఎస్ ధోనికే కదా. చేసినోడే గేమ్ మ్యాచ్ విన్నర్ అవుతాడు బ్రో. ఒకటి బ్రో, మరి ఫస్ట్ నుంచి వచ్చినోడికి ప్రియారిటీ ఇవ్వాలి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇతను వచ్చేసి గౌతమ్ వచ్చేసి ఎప్పుడెప్పుడే పోయినట్టన్నీ లాగే ఇన్ఫర్మేషన్ పోయినట్టని ఆమె మీద ఈమె మీద పొల్లలేసి క్రియేటివిటీ ట్రిగర్ చేస్తున్నాడు. వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ రావాలండి బ్రో. ఇప్పుడు మా టీవీకి టీఆర్పీ రేటింగ్ ఇప్పుడు నన్ను పంపిస్తారు బిగ్ బాస్కి ఏమన్నా టీఆర్పీ రేటింగ్ వచ్చే కదా వాళ్ళకు. ఒక జనరేటర్ చేయాలి కదా వాళ్ళకు. సేమ్ కాదు బ్రో, జెన్యూన్ బ్రో. నిఖిల్ ఏ గేమ్ బాగా ఆడి గెలిచాడు అనుకుంటున్నారు బ్రో మీరు? ఫస్ట్ నుంచి లాస్ట్ అబ్జర్వ్ చేయండి. ఒకటి బ్రో చెప్పాను, ఒకటి అది ఒకటి ఐడియా కాదు బ్రో. అమ్మాయిలు వాళ్ళది ఇన్ఫర్మేషన్ ఒక స్ట్రాటజీగా పోతుంది బ్రో. నిఖిల్ది గౌతమ్ దట్ట తెలుసా? వాడిని బ్లేమ్ చేయడము, వాడిని క్రియేట్ గ్రూపిజము గౌతమ్ చేయలేదా? రోహిణి, టేస్టీ తేజ, అవినాష్ వీళ్ళు గ్రూపిజం చేయలే? గ్రూపిజం అంటే ట్రిగర్ చేసినాడు బ్రో. ఓజీ క్లాను గ్రూపిజం అన్నారు. ఇప్పుడు వాళ్ళు గ్రూపిజం చేసి వాడిని బ్లేమ్ చేస్తాను కదా, ట్రిగర్ చేస్తున్నారు కదా. మొన్న కావాల్సింగా అది రంగు టాస్క్ లో కావాల్సింగా పోయి గెలుకున్నాడు, కావాల్సింగా కొట్టినాడు. బే అంటే ఇప్పుడు ఆడ ఏమి మొబైల్స్ ఉండవు, ఏముండవు. నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేయడం బ్రో. నచ్చిన నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు అని క్లారిటీ వచ్చింది బ్రో. నచ్చిందే కాదు బ్రో. ఒక ఫస్ట్ ఇప్పుడు ప్రియారిటీ ఎవరు? ఫస్ట్ నుంచి బ్రో. ఇప్పుడు కోహ్లీ కాదు బ్రో. ఇప్పుడు మన క్రికెట్ వరంగా వద్దాం. నీకు రోహిత్ శర్మ ఇష్టమా, ధోని ఇష్టమా? నాకు రోహిత్ శర్మ బ్రో. ఎందుకు ఇష్టం? ఒక క్లాసిక్ డక్అవుట్ అయితే ప్రతి ఒక్కరికి చెప్పాను బ్రో. ఇప్పుడు మంచి పంచాయతీ నడుస్తుంది చూడు. ఇప్పుడు ఫస్ట్ రోహిత్ శర్మ డక్అవుట్ అయ్యాడు, ఆ తర్వాత గంభీర్ వచ్చాడు, కోహ్లీ వచ్చాడు, ఆడుకుంటూ లాస్ట్ తోమ్కి వచ్చాడు. 15 ఓవర్లు ఇంకా 5 ఓవర్లు మిగిలినాయి, 80 కొట్టాలి. అప్పుడు ధోని వచ్చాడు. దీనికి కోటర్ చెప్తా చూడు. జీవితంలో ప్రపంచంలో ఎవరైనా మనిషి ఒకరోజు కోపం ఉంటుంది, ఒక రోజు ఆప్యాయత ఉంటుంది, ఒక రోజు అనురాగం ఉంటుంది, ఒక రోజు ఇతనికి లేదు. మాస్క్ పెట్టాడు గౌతమ్ నిఖిల్ పెట్టలే బ్రో. నిఖిల్ పెట్టలేదు. యాజ్ పర్ డిపెండ్స్ ఆన్ ఇన్ సొసైటీ, సోషలిజం, సోషల్ వర్క్, హార్డ్ వర్క్ నిఖిల్ అమ్మాయిలతో సోషల్ వర్క్ చేశాడు. అది ఒక వన్ మెంటాలిటీ చేసినాడు. ఇతని మాదిరి అక్క బొక్క అనలేదు కదా. స్ట్రైట్ ఫార్వర్డ్ అందుకని 150,000 ఓట్లతో ముందుకున్నాడు బ్రో. నలిపిలోనికి నలిపిలంతా అంతే. పిండి ఉన్న బ్రో, పిండి ఎంత ఉంటే అంత రొట్టె. చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే అమ్మాయిలు ఉన్న వాళ్ళు మాత్రమే నిఖిల్ ఇష్టపడుతున్నారు, అబ్బాయిలు అందరు గౌతమ్ని ఇష్టపడుతున్నారు అంటారు. మరి ఏమంటారు? ఇప్పుడు పొద్దున దోశ, సాయంత్రం ఉప్మా అట్టంటే అట్ట బ్రో. ఈరోజు దోశ తింటారు, రేపు ఇడ్లీ తింటారు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బ్రో. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఒక స్ట్రాటజీ ఉన్నప్పుడు ఏమంటున్నారంటే బిగ్ బాస్ 8కి అందరు 6 కొట్టి ధోని గెలిపిస్తే బిగ్ బాస్కి 8 కొట్టి టైటిల్ విన్ అవుతున్న గౌతమ్ అంటున్నారు బ్రో. అది ఒకటి చెప్తా. లాస్ట్ మూమెంట్ వరకు చెప్పలేము, లాస్ట్ ఓవర్ నుంచి చెప్పలేము. కానీ నిఖిల్ ఇప్పుడు అతనికి నిఖిల్ ఇష్టం. ఎందుకంటే చెప్పాలన్నా ఫస్ట్ నుంచి బాగా ఆడాడు. ఒక స్ట్రాటజీ మెయిన్ ఇప్పుడు టాస్క్లన్నీ ఫస్ట్లోనే కదా, ఫస్ట్ 4-5 అంటే ఇప్పుడు సోనియా చేతిలో 3 వారాలు టైం పాస్ కావాల్సింగా గొడవ పెట్టుకుంటాను బ్రో. ఇప్పుడు
సీజన్ స్టార్ట్ చేసినప్పుడు గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకోకూడదు, కలుపుకుంటూ పోవాలా, కలుపుకుంటూ పోయి టాస్క్లు క్రియేట్ చేసుకోవాలా, అప్పుడు ఏదన్నా ఉంటుంది. సీజన్ లో గొడవలు పెట్టుకున్న వాళ్ళే టాప్ 5 వచ్చి టైటిల్ విన్నర్ అవ్వడం. లాస్ట్ సీజన్ పోయి ఆదిత్య పంపించారు కాబట్టి ఆయన వాయిస్ బేస్ లేదు బ్రో, వాయిస్ బేస్ లేదు. బ్రో ఒక 24 hours జరుగుతుంది బ్రో బిగ్ బాస్. 1 hour బయటకు వస్తుంది బ్రో. ఎట్లా చెప్తావు బ్రో క్యారెక్టరు? అట్లా చెప్పకూడదు బ్రో.